హాయ్ ఆల్, నమస్తే, వెల్కమ్ టు ఇంకేం మా ముచ్చట్లు. బాబాయ్ అంతా సవ్యమేనా? నేను మీ సమ్రాట్, యాజ్ యూజువల్ తెలుగు నవ్వులో. లాస్ట్ టైం నుంచి ఒక 3-4 వీడియోస్ నుంచి మనం అమ్మాయిల పని యుద్ధం అయితే ఆపట్లేదండి. ఇప్పుడు కూడా ఆపుతాం అనుకుంటున్నారా? తగ్గేదే లేదు. సో బేసిక్గా ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి లాస్ట్ టైం రిలేషన్స్ అని, లేదంటే వాళ్ళ మైండ్ సెట్స్ ఎలా ఉంటాయో, వాళ్ళ మాటలు ఎలా ఉంటాయో, ఇప్పుడు వాళ్ళ మైండ్కి హార్ట్కి జరిగే వారులో కమెడియన్గా మనం ఎలా బలైపోతాం అనేది మన కాన్సెప్ట్ అండి. మైండ్ సెట్ వర్సెస్ హార్ట్ సెట్ అనమాట. బాబు నువ్వు వేసే టైటిల్ ఒక్కసారి అమ్మాయిలకి ఎవరైనా ఐ హేట్ యూ చెప్పాడు అనుకోండి, ఆడు చచ్చినట్టే లెక్క. ఎందుకంటే ఐ హేట్ యూ చెప్పిన తర్వాత ఆ అమ్మాయి వాడిని ట్రీట్ చేసే విధానం ఉంటుందండి, బండకేసి గుడ్డల్ని రుద్దటం లాగా ఉంటుంది అనమాట. ఐ హేట్ యూ అని చెప్పటం ఆలస్యం, టీం పెట్టేసి మీటింగ్లు పెట్టేసి హల్చల్ చేస్తారు. అదే పర్సన్ హాయ్ అని పెట్టాడు అనుకోండి, అందరి ముందు ఎంతమంది ముందు ఉన్నా ఆడు హాయ్ అని పెట్టాడే, ఈ టాక్సిక్ ఫీల్ చేంజ్ అయిపోయినట్టున్నాడు, ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూద్దామా అంటది. ఈ అమ్మాయి మైండ్ సెట్లు ఉంటాయే భలే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయండి, మనమే అర్థం చేసుకోవాలి. బ్రేకప్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క అమ్మాయి ఒక ఎమోషనల్ జూమ్ మీటింగ్ పెట్టేస్తుందండి. అది వాట్సాప్లో కావచ్చు, జూమ్ యాప్లో అయినా కావచ్చు. అదేదో అవెంజర్స్ మొత్తం మీటింగ్లో ఎలా కూర్చుంటారో ఆ అమ్మాయి చుట్టూ అందరూ అలా కూర్చుంటారనమాట. ఆంటీస్, ఫైటర్స్, ఫిలాసఫర్స్. ఆంటీలు వచ్చేసి ఆ అబ్బాయి కన్నా నువ్వు బెటర్ డిజర్వ్ చేస్తావు అని ఒక డైలాగ్ ఇస్తారు. ఫైటర్స్ నువ్వు ఆ నంబర్ పంపి, ఆడెవడో నేను చూసుకుంటాను అని తోపులాగా ఫీల్ అయిపోతారు. ఈ ఫిలాసఫర్స్ ఉంటారే, ఇది నీ జీవితంలో, ఇది నీ జాతకంలో రాసి పెట్టినందుకే అయ్యింది, ఇంకా మంచి జరగబోతుంది అని ఫిలాసఫీ ఇస్తారు. ఇన్ మీన్ వైల్ అమ్మాయి ఏం ఆలోచిస్తూ ఉంటుంది తెలుసా? ఆడు నాకు ఒక రీల్ షేర్ చేశాడే, దానికి లైక్ కొట్టినా కామెంట్ పెట్టినా అని ఆలోచిస్తుంది. అలా ఉంటుంది వీళ్ళతో. అయితే ప్రతి అమ్మాయి టీంలో ఒక స్పై డిటెక్టివ్ టీం ఉంటుందంటండి. ఎలా అంటే, ఒక అమ్మాయి కనుక ఆడి బాయ్ ఫ్రెండ్ని పొరపాటున ఆడి పక్కన ఇంకో అమ్మాయి వాడి కుక్కని పట్టుకొని నుంచున్నట్టు ఒక ఫోటో చూసిందే అనుకోండి, బద్నాం అయిపోతాడు. ఇంకా అక్కడ మొదలవుతుందండి. నార్మల్ పర్సన్స్ ఆ అమ్మాయిలో ఒకరు ఉంటారు, బాగానే ఉంది ఫోటో అంటారు. కానీ డిటెక్టివ్ టీం ఎలాగా స్టార్ట్ చేస్తారంటే, ఆ అమ్మాయి ఎవరు, నీకన్నా ఎందుకు అందంగా ఉంది, ఈడి కుక్కను అది ఎందుకు పట్టుకుంది, ఫస్ట్ ఈ కుక్క ఈడిదేనా తనదా అని చెప్పి అదేదో సిబిఐ ప్లస్ కే డిటెక్టివ్ ప్లస్ స్పై కిడ్ సినిమా అని చూడండి, అలా డిటెక్ట్ చేస్తారండి. ఎట్ లాస్ట్ అరే అది మా కజిన్ అక్కే అని చెప్తే, నీకు తనకన్నా నేనే ఎక్కువ ఉండాలి అని బొంగమూతి పెట్టి పక్కకి వెళ్ళిపోద్దండి. ఇది ఎక్కడ పిచ్చండి బాబు. ప్రతి అమ్మాయి టీంలో ఒక బాయ్ బెస్టీ ఉంటాడండి. ఆ అమ్మాయికి ఆడే బ్యాకప్ ప్లాన్ అనమాట. ఈ అమ్మాయిలకి ఆడు ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఎలా అంటే, సపోజ్ ఒక అమ్మాయికి బ్రేకప్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ మూమెంట్ ఆడికి వచ్చే డైలాగు, మన ఇద్దరికి ఎవ్వరొద్దు, నీకు నేనున్నాను, నాకు నువ్వు ఉన్నావు, మన ఇద్దరిని ఒకరినొకరు అర్థం చేసుకున్నాం, మన ఇద్దరమే పెళ్లి చేసుకున్నాం, ఫ్యూచర్లో ఒక కుక్క ఒక పిల్లిని పెంచుకొని ఫార్మ్ హౌస్ పెట్టుకొని అక్కడ మన ఇద్దరం బతుకుదాం అంటారు. రియాలిటీలో ఇది చూస్తే ఎవర్రా మీరంతా అన్నట్టే ఉంటుందండి. అయితే ఈ యుద్ధాలు, పెడబొబ్బులు అన్నీ అయిపోయాక ఆ అమ్మాయి రచ్చ రంబోలా చేసి ఏడ్చేసి ముక్కులో నుంచి కంట్లో నుంచి నీళ్ళు కారిపోయిన తర్వాత అప్పుడు ఒక డిసిషన్ తీసుకుంటుందండి ఆ టీంతో. ఏది, ఆ బాయ్ బెస్టీ, గర్ల్ బెస్టీస్ అంటారే, ఆ టీంతో కూర్చొని ఒక డిసిషన్కి వస్తారు. ఇంకొక లాస్ట్ ఛాన్స్ ఇచ్చి చూస్తాను, వాడు మారుతాడు నా కోసం అని చెప్పంగానే వీళ్ళు అందరూ కే డ్రామాలో యాక్టర్స్ ఎలాగైతే చేంజ్ అయిపోతారో ఆ చుట్టూ కూర్చున్న టీం అంతా మారిపోయి, ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ యూ తెలుసా, నువ్వు ఎంత స్వీటు అని ఆ అమ్మాయిని రుద్దుతారు. కానీ ఆ టీం చేసే పని ఏంటి తెలుసా, తిన నెక్స్ట్ బ్రేకప్ ప్లాన్కి మీమ్స్, రీల్స్ వెతికి పెట్టేసి ముందే నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్తారండి బాబు. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, అమ్మాయిల మైండ్ సెట్లు, అమ్మాయిల మాటలు, వాళ్ళు బ్రేకప్ చెప్పినా, బ్లాక్ చేసినా, ఏడ్చినా, పెడబొబ్బులు పెట్టినా, మీటింగ్లు పెట్టినా, ఏం చేసినా సరే అది సీజన్స్ లాగా వచ్చి వెళ్ళిపోతుంది అనమాట. అవును అని తలుపై అమ్మా ఏది చెన్నై ఎక్స్ప్రెస్లో ఆడు ఊపుతాడు కదా, ఆడు అలా ఊపు చాలు, దాని తర్వాత అన్నీ సెట్ అయిపోతాయండి. కానీ ఒక అమ్మాయి నిజంగా కావాలి అని టుగెదర్ స్టిక్ అయి ఉందనుకోండి, ఎన్ని బ్రేకప్లు వచ్చినా, ఎంతమంది వచ్చినా ఆ అమ్మాయి నీతోనే ఉంటుంది అనమాట. అంటిల్ ఆర్ అన్లెస్ మళ్ళీ నీ పాత చాట్ ఓపెన్ చేసి చూడనంత వరకే. చూసిందా మళ్ళీ కే డ్రామా మొదలండి బాబు. అమ్మో నా అమ్మాయి చూసినట్టుంది, వస్తున్నానే, మీ వల్ల నేను ఇరుక్కున్నానండి, వస్తున్నాను ఆగు.